దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ స్థాయిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మండిపడ్డారు. సమాజంలో శాంతి సామర్థ్యం ఉండాలంటే మహాత్ముడి సిద్ధాంతాలు పాటించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28న నీలకంఠాపురంలో ఆయన మహాత్మా గాంధీ సందేశ యాత్రను చేపట్టారు. యాత్ర 3 రోజుల పాటు సాగింది. హిందూపురంలో ముగింపు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ గాంధీకి రఘువీరారెడ్డి నివాళులు అర్పించారు. మహాత్ముడి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. महात्मा गांधी के जोहार సేవా మందిరం వ్యవస్థాపకుడు స్వాతంత్ర సమర యోధుడు ఏఎం లింగన్న విగ్రహానికి పూలమాల వేసి రఘువీరారెడ్డి నివాళులు అర్పించారు. ఏఎం లింగన్న మెమోరియల్ హైస్కూల్లో జెండా వందనం చేశారు. ఆ తర్వాత సేవా మందిర్ నుంచి హిందూపురం గాంధీ చౌక్ పాదయాత్రను చేపట్టారు. పాదయాత్రలో పలువురు కాంగ్రెస్ నేతలు విద్యార్థులు పాల్గొన్నారు. మనమందరం కూడా ఆ గాంధీ తత్వాన్ని, గాంధీ ఫిలాసఫీని మనమందరం కూడా ఆహ్వానించుకోవాలి, ఆవహించుకోవాలి, మన గుండెల్లో పెట్టుకోవాలి, మన మనసులో పెట్టుకోవాలి. ఈ దేశం మళ్ళీ ఈ పిల్లలకు ప్రశాంతమైనటువంటి దేశంగా, కుల మతాలకు రహితమైనటువంటి దేశంగా, కేవలం అభివృద్ధి ఒకటే కాదు సుమా, ప్రామాణికం అభివృద్ధితో పాటు మానవ విలువలతో కూడినటువంటి అందరూ సమానులు అనేటువంటిది. ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏదో చెప్పలే, సిద్ధాంతకర్త కాదు, ఏదైతే